వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సౌకర్యార్థం ర్యాంపుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య. హమాలీ కూలీ రేట్లు పెంచాల్సిన ఆర్టీసీ కార్గో హమాలీ ఛార్జీలు తగ్గించడం అన్యాయమన్న దండంపల్లి సంతయ్య. పిరాయపల్లి కాలువను పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సినీ నటి పావల శ్యామలకి సహాయం అందించిన నకరేకల్కు చెందిన లిటిల్ సోల్జర్ ఫౌండేషన్. ఏకాదశి సందర్భంగా యాదగిరి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు. కంబాల శరీర ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. ఘనంగా ఏఎఫ్పి పార్టీ నల్గొండ ఇన్ఛార్జ్ శ్రీరామరాజు యాదవ్ జన్మదిన వేడుకలు. బేలదుప్పలపల్లి రోడ్డున స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించాలన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాబు. నల్గొండ జిల్లాకు లూయిస్ బ్రెయిల్ లిపి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపారన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం ట్వీట్ చేశారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. పేదల గొంతుక వింటూ యువ భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తుందని వివరించారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని చెప్పారు. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి వరకు ఉన్న హైవే రోడ్డు నుండి ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండటం కోసం ర్యాంపుల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి వరకు ఉన్న హైవే రోడ్ నుండి ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండటం కోసం ర్యాంపుల నిర్మాణానికి ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ 3 ర్యాంపుల వల్ల యాదగిరిపల్లి, వంగపల్లి, గాంధీనగర్, మల్లాపూర్ బీసీ కాలనీకి వెళ్లే ప్రజలకు సౌకర్యం ఉండటం కోసం ఈ ర్యాంపుల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన నిర్మాణ వ్యాపార సముదాయాలను సందర్శించారు. అనాలోచితంగా ఈ రోడ్డు నిర్మించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ర్యాంపుల నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఈ ర్యాంపుల వల్ల రోడ్డు దిగి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు సీజా విజయలక్ష్మి కృష్ణ, ముఖ్యర్ల మల్లేష్, బిటు హరీష్, భరత్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు బందార భిక్షపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజ్ గౌడ్, అధికారులు ఆర్ఎన్బి ఈఈ శంకరయ్య, జేఈలు భరత్, కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఇటు ఉందిగా ఫోటో ఇటు ఉందిగా ప్లీజ్ కొంచెం
ఇక్కడనే పెట్టవచ్చు ఎక్కడైనా దానికి ఎప్పటికైనా అందుకని చెప్తున్నాం మరి అందుకని ఇక్కడ పెట్టండి ఒప్పుకుంటాం మేము అంతేగాని బయట పెట్టండి ఒప్పుకోం మేము నివాసం అందరూ బాధ ఆదివారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ఆల్ హమాలీలు వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ ఫోడర్ హమాలీ యూనియన్ డిపోగా గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఆదివారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ ఫోడర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల పైగా బస్టాండ్లో సరుకులు పార్సల్స్ ఎగుమతి దిగుమతులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఆర్టీసీ గతంలో ఏఎన్ఎల్ ప్రస్తుతం కార్గో ద్వారా సరుకులు రవాణా జరిగే సందర్భంలో ఎగుమతి దిగుమతులు చేస్తున్న హమాలీలకు సరైన కూలీ రేట్లు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థ సాఫ్ట్వేర్ మార్పు చేసి కనీస పార్సల్ రేటు గతంలో 10 రూపాయలు ఉన్న కూలిని 5 రూపాయలు తగ్గించడం అన్యాయమని అన్నారు. గతంలో ఒక పార్సల్ కనీస రేటు 10 రూపాయలు ఉండి దాని బరువు పెరిగే కొద్ది కూలీ పెరుగుతుండేదని అన్నారు. ఇప్పుడు దానిని సగానికి తగ్గిస్తూ 5 రూపాయలు చేసి హమాలీల జీవనాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. కస్టమర్ సర్వీస్ ఛార్జ్ 20 రూపాయలు పెంచి హమాలీకి కూలి తగ్గించడం సిగ్గుచేటని అన్నారు. ఆర్టీసీ సంస్థ పునరాలోచన చేసి గతంలో మాదిరిగా హమాలీల రేట్లు కనీస కూలి 10 రూపాయలు బరువు పెరిగే కొద్దీ కూలి పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్ కార్గో సెంటర్ పనిచేస్తున్న పోస్టర్లను ఆర్టీసీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోయి సత్యనారాయణ, టీఎస్ఆర్టీసీ కార్గో పోర్టర్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిపో నాయకులు నీల నరసింహ, కొంక అశోక్, కట్ట మల్లేష్, కట్ట నరసింహ, కొంక భిక్షం, ఎకాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పిల్లాయిపల్లి కాలువ ఆదివారం మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పిలాయిపల్లి కాలువను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక రైతులతో మాట్లాడుతూ మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తామని ప్రకటించారు. అనంతరం చౌటుప్పల్ అబ్బాయి హేమంత్ రెడ్డి బ్రిటిష్ దేశానికి చెందిన అమ్మాయి హార్లీ వివాహం సందర్భంగా చౌటుప్పల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. చౌటుప్పల్లో నిర్వహించనున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించి పనులు నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. జారుతుంది. ఓల్డేజ్ ఏజ్ హోంలో దుర్భర జీవితం గడుపుతున్న పావల శ్యామల దగ్గరికి స్వయంగా వెళ్లి లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారు 20,200 రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్కి చెందిన లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సినీ నటి పావల శ్యామల 3,000కి పైగా నాటకాలు చేసింది. 350కి పైగా సినిమాలు, 30 ఏళ్ల సినీ జీవితంలో ఎందరిని తనను నటనతో నవ్వించింది.
మెప్పించింది. కానీ ఇప్పుడు పేదరికంతో తాను గుండె రంధ్రంతో బాధపడుతూ బిడ్డకాలు విరిగి మంచానికి పరిమితమయ్యి అటు వైద్యానికి డబ్బులు లేక ఇటు పేదరికంతో కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న హైదరాబాద్ బోడుప్పల్లో ఓల్డేజ్ హోంలో దుర్భర జీవితం గడుపుతుంది. పావల శ్యామల దగ్గరికి స్వయంగా వెళ్లి లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారు 20,200 రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మదేవర నరేష్, కర్ణాటి నరేష్, తాటి మురళి, బోడకుంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ ప్రతినిధులు బ్రహ్మదేవర నరేష్, కర్ణాటి నరేష్ మాట్లాడుతూ మేము ఒక 210 మందికి ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పాటు చేసి ప్రతి నెల 200 రూపాయలు డొనేట్ చేస్తూ వచ్చిన డబ్బులతో గత 5 సంవత్సరాలుగా ఇలా ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రతి నెల సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు. ఆలయ అర్చకులు స్వామివార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన చేశారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన చేశారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతలు తెలియజేశారు. ओम केशवाय नमः नारायणाय नमः हरितनामाय नमः युगपद्मधराय नमः शब्दब्रह्मस्वरूपाय नमः ब्रह्मरूपाय नमः ब्रह्मणे नमः ब्रह्मरूपाय नमः ब्रह्मनेत्राय नमः ब्रह्मदा ब्राह्मणाय नमः ब्रह्मब्रह्मात्मने नमः सुब्रह्मण्याय नमः देवाय नमः ब्रह्मण्याय नमः त्रिवेदिने नमः परब्रह्मस्वरूपाय नमः ब्रह्मात्मने नमः ब्रह्मजने नमः सर्वजने नमः परमस्थाय नमः लोलाय नमः ब्रह्मस्थाय नमः लक्षणज्ञाय नमः लक्षण नमः विष्णुवे नमः विष्णुमूलाय नमः कृष्णाय नमः श्रीमः विष्णुवे नमः सिंहारोहारिणे नमः वरमालिने नमः किरीटिने नमः कुण्डलिने नमः सर्वाङ्गाय नमः सर्वतोमुखाय नमः सर्वदापदानि श्रीलोकाय नमः सर्वेश्वर्याय नमः नारायणाय नमः वैष्णवाय नमः श्रीचान्द्रजयाय नमः कृष्णरोचनाय नमः नारायण वीरसिंहाय नमः नारायण क्रूरसिंहाय नमः नारायण दिव्यसिंहाय नमः नारायण व्याघ्रसिंहाय नमः नारायण जपाकुसुमवर्णाय नमः जपिताय नमः जरायुजाय नमः जराय नमः तेजजाय नमः द्विजाय नमः जनार्दनाय नमः रामाय नमः जैनवे नमः जनकाय नमः जराजन्मादिजूराय नमः प्रबोधने नमः जिह्वाय नमः रौद्राय नमः वीरभद्राय नमः चन्द्रोपाय नमः सपदतेजसे नमः इन्द्रियाय नमः బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజ్ యాదవ్ జన్మదిన సందర్భంగా జిల్లా జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్ వద్ద 20 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన సందర్భంగా జిల్లా జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో వద్ద 20 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరు తమ పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం, దుప్పట్ల పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వారికి బాసటగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడమిది అంజయ్య, గాది నరసింహ, దాసోజు కృష్ణమాచారి, మహేష్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
జనయతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలోని లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర రామరాజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. అన్నగారి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అన్నదానంలాగా పుస్తకాలలాగా దుప్పట్ల పంపిణీలాగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని పెద్ద పెద్ద వేలలో ఖర్చు చేయకుండా చిన్న ఖర్చుతోటి అన్నదానం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆదివారం నల్గొండ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజ్ యాదవ్ జన్మదిన సందర్భంగా పట్టణ పరిధిలోని స్థానిక అక్కలాయిగూడెంలో గల తమ క్యాంపు కార్యాలయంలో ఏఐఎఫ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజ్ యాదవ్ జన్మదిన సందర్భంగా పట్టణ పరిధిలోని స్థానిక అక్కలాయిగూడెంలో గల తమ క్యాంపు కార్యాలయంలో ఏఐఎఫ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్కేఎస్ టీం సభ్యుల ఆధ్వర్యంలో పిల్లి రామరాజ్ యాదవ్ను గజమాలతో సత్కరించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు అధ్యక్షులు, ఏఐఎఫ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక 7-8 వార్డుల సిపిఎం శాఖ సమావేశం చైతన్యనగర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పాల్గొని ప్రసంగించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక 7-8 వార్డుల సిపిఎం శాఖ సమావేశం చైతన్యనగర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ దేవరకొండ రోడ్డు నుంచి మేళ్ల దుప్పలపల్లి రోడ్డులో దేవాలయ సెంటర్, జోసెఫ్ స్కూల్, లెప్రసీ హాస్పిటల్ ఉన్నందున స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని గతంలో R&B అధికారులు, మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. హాస్పిటల్, దేవాలయ స్కూల్ ఉండటంతో ఎప్పుడు జనం రద్దీతో ఉంటుందని, గతంలో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభయహస్త సంక్షేమ పథకాల విచరణల కాలయాపన చేయకుండా వెంటనే అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం 7-8 వార్డుల శాఖ కార్యదర్శి మారగోని నరేష్, శాఖ సభ్యులు షేక్ మహబూబ్ అలీ, చింతల శోభన్, ఉంగరాల సైదులు, మారగోని యాదయ్య, మారపల్లి సత్తయ్య, రహీం, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాగ్దూం భవనంలో జరిగిన నల్గొండ రీజియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మగ్దూం భవన్లో జరిగిన నల్గొండ రీజియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్న 2 PRCలు, DA ఏరియర్స్, CCS, PF బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు వెంటనే పునరుద్ధరించాలని, చట్టాలను అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు జరపాలని అన్నారు. కార్మికులు విచ్ఛిన్నకర శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఐటీయూసీ కార్యదర్శి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులంతా ఏఐటీయూసీ జెండా కింద హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. తక్షణమే ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్, ఏఐటీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మంగా, రీజియన్ కార్యదర్శి బాసాని వెంకటయ్య, ఎండి మైనుద్దీన్, ఏ లింగస్వామి, జె నరసింహ, కె శ్రీను, పి హరి, మన్సూర్, ఏ దాస్, హసన్ బాబా, ఇబ్రహీం, కె మల్లయ్య, జానీ పాషా, ప్రభాకర్ రెడ్డి, సత్తయ్య, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అందుల లిపి లూజీ బ్రెయిలీ 215వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాలో కోదాడలో బార్ అసోసియేషన్ వైఎస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ నాయుడు, సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి బర్మావత్ సీతారాం సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆదివారం ఆంధ్ర లిపి లూయిస్ బ్రెయిల్ లిపి 215 జయంత్యుత్సవ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాలో కోదాడలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ నాయుడు, సేవలాల్ రాష్ట్ర కార్యదర్శి బర్మావతు సీతారాం సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ హాజరై మాట్లాడుతూ అందులకు జ్ఞాన కవటాలు ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిల్ లిపి అని ఎన్నో చీకటి జీవితాల్లో వెలుగులు నింపి గొప్ప మహనీయుడిని కొనియాడారు. లూయిస్ బ్రెయిల్ లిపి జయంతిని బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ నాయుడు, సేవల రాష్ట్ర కార్యదర్శి బర్మావత్ సీతారాం సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ వికలాంగుల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, వికలాంగుల ప్రధాన సమస్యలను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవల రాష్ట్ర కార్యదర్శి బర్మావత్ సీతారాం సింగ్ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న వికలాంగుల సమాజానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుడు గుర్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ప్రపంచ మేధావి, అదేవిధంగా అందుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక గొప్ప మహనీయుడు, మరి చీకటి జీవితాలతో మరి సతమతం అవుతున్నటువంటి అందుల జీవితాల్లో వెలుగులు నింపి ఇవాళ అందులు కూడా అన్ని రంగాల్లో కూడా రాణించడానికి కారణభూతులైనటువంటి మరి అందుల ప్రథమ ఉపాధ్యాయుడైనటువంటి మరి పెద్దలు మరి లూయి బ్రెయిల్ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు మరి సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పెద్దలు సీతారాం సింగ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి బార్ అసోసియేషన్ మరి ఉపాధ్యక్షులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు గాలి శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వికలాంగుల సమాజానికి కూడా ఈ ప్రాంతంలో, ఈ కోదాడ ప్రాంతంలో నిరంతరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మరి గాలి శ్రీనివాస నాయుడు గారికి, పెద్దలు సీతారాం సింగ్ గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందులో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక గొప్ప మహానుభావుడు లూయి బ్రెయిల్ గారి జన్మదినోత్సవాన్ని మరి అంత మన యొక్క పట్ట నాగరాజు, మా మిత్రులు గుల్లెందుల సీను, మన సైదులు, మా మిత్రులందరూ కలిసి వికలాంగుల సంఘానికి ఒక 1000 రూపాయలు ప్రకటిస్తున్నాం. అలాగే వారి యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఈ జిల్లా మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం భారీ ర్యాలీగా పోయి మన రేవంత్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క సమస్యల కోసం మా యొక్క సహకారం, పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్న. సాధ్యమైనంత తొందరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తాం. దానికి అయ్యే ఖర్చు కూడా నేను సీతారాం సింగ్ భరిస్తున్నాను ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాలు కల్పించిన మిత్రులు గిద్దె రాజేష్కి, గోపి గారికి, మా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గిద్దె రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పెద్దలు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి శ్రీనివాస నాయుడు గారి స్వామి ఎంతో ఒక కృతనిశ్చయంతో ఈ బలహీన వర్గాలైనటువంటి వికలాంగులకు కూడా చేయూతనివ్వాలి. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పెద్దలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా, వెంకటరెడ్డి గారి ద్వారా కూడా మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పేసి, వికలాంగుల సమాజానికి ఎప్పుడు కూడా అండదండలు అందిస్తామని చెప్పేసి తెలియజేసి వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్ర కమిటీ పక్షాన మా పెద్దలు మరి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస నాయుడు గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇస్తున్నటువంటి సహకారంతో ఖచ్చితంగా మా వికలాంగుల జీవితాల్లో కూడా మరింత వెలుగులు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీకు ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. అదేవిధంగా ఇప్పుడు సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సీతారాం సింగ్ గారిని కూడా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లూయిస్ బ్రెయిల్ పుట్టినరోజు సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు గిద్దె రాజేష్ గారికి వారు ఫోన్ చేయగానే, అన్నయ్య కొద్దిగా ఇవాళ పుట్టినరోజు ఉంది, మీరు కొద్దిగా చేయాలంటే నేను చేసేస్తా కానీ మీ ఇంటి దగ్గర అంటే నేను అమ్మటే మా సన్నిధానం మా శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు, ఆయన చెప్పకుండా ఆడే చేద్దాం అంటే ఆయన రాగానే ఒకే అనేసిండు. ఈ పుట్టినరోజు మన గిద్దె రాజేష్ గారికి చేసినందుకు ఆయనకి పేరు చాలా ఆయన చేసినందుకు చాలా తెలుపుతూ, ఈ వికలాంగులు మా శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఏ సమస్యలు పోయినా పిలవగానే ఆయన మట్టి వచ్చి ప్రతి సమస్యను పరిష్కరించి నేను వెంట ఉండి చేస్తానని మనవి చేస్తున్నాను.
సీతారాం సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్న స్వాములందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత గొప్ప అవకాశం కల్పించి మా లూయిస్ బ్రెయిల్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సహకరించినటువంటి పెద్దలు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గాలి శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు మరి సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి మరి సీతారాం సింగ్ గారి చేతుల మీదుగా. హెడ్లైన్స్ మరోసారి. నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సౌకర్యార్థం ర్యాంపుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య. హమాలీ కూలీ రేట్లు పెంచాల్సిన ఆర్టీసీ కార్గో హమాలీ ఛార్జీలు తగ్గించడం అన్యాయమన్న దండంపల్లి సంతయ్య. పిరాయపల్లి కాలువను పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సినీ నటి పావల శ్యామలకి సహాయం అందించిన నకరేకల్కు చెందిన లిటిల్ సోల్జర్ ఫౌండేషన్. ఏకాదశి సందర్భంగా యాదగిరి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు. కంబాల శైలిల ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. ఘనంగా ఏఎఫ్పి పార్టీ నల్గొండ ఇన్ఛార్జ్ శ్రీరామరాజు యాదవ్ జన్మదిన వేడుకలు. బేలదుప్పలపల్లి రోడ్డున స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించాలన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాబు. నల్గొండ జిల్లాకు లూయిస్ బ్రెయిల్ లిపి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపారన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.